హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇవాళ నేను చేస్తున్నది మటన్ కర్రీ అండి. నేను ఎలా చేసుకుంటున్నానో చూపించబోతున్నానండి మీకు. ముందుగా 1/2 kg మటన్ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడుక్కొని 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. కంప్లీట్ ప్రాసెస్ చేసే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇవన్నీ వేసుకొని బాగా అన్నిటికీ అన్ని మసాలాలు పట్టేలా కలుపుకోవాలండి. ఇలా మెత్తగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు వేసుకోవాలండి. తర్వాత నూనె వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు హై ఫ్లేమ్ మీద బాగా మెత్తగా అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత నేను బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నానండి. లవంగం, చిన్న చెక్క, 3 యాలకులు, ఒక చిన్న బిర్యానీ ఆకు తీసుకున్నానండి. ఆ తర్వాత 2 పెద్దగా తరుక్కున్న పచ్చిమిర్చి, 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇదంతా గ్రేవీ చిక్కగా రావడానికి వేసుకుంటున్నామండి. టమాటా అలా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అండి. అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న మటన్ కర్రీ అంతా వేసి కలుపుకోవాలండి. బాగా అంతా మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు బాగా వేపుకోవాలండి. అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వస్తుంది. చూసారా? అలా వాటర్ అంతా వచ్చిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి అండి. కలుపుకున్న తర్వాత మటన్ ఉడకడానికి నేను 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నానండి. మీకు బాగా చిక్కగా కావాలి అంటే తక్కువ వాటర్ వేసుకోండి. మటన్ అయితే బాగా ఉడికేలాగా నీళ్ళు పోసుకోవాలండి. ఇలా పెట్టుకొని బాగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఏమన్నా ఉప్పు, కారం సరిపోకపోతే వేసుకోవచ్చండి. మీరు కావాలంటే మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చండి. మేము ఎక్కువ స్పైసెస్ తినం కాబట్టి నేను వేయట్లేదు ఇక్కడ.